అసలు ఇలాంటి న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలంటేనే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా ఎందుకు షేర్ చేసుకుంటున్నానో లాస్ట్ వరకు చూడండి. మొన్న ఒరిస్సాలో ప్రిన్సిపల్ ఆఫీస్కి ముందే ఒక స్టూడెంట్ నిప్పంటించుకొని నిన్న హాస్పిటల్లో చనిపోయింది. 24 అవర్స్ కూడా కాలేదు. బెంగళూరులో ఒక ఫేమస్ కాలేజ్లో ఒక నీచమైన ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. బెంగళూరులో ఒక ఫేమస్ కాలేజ్ ఫిజిక్స్ లెక్చరరు స్టూడెంట్కి మీకు ఫిజిక్స్ నోట్స్ ఇస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ రూమ్ అనూప్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ అఘాయిత్యం చేశాడు. తర్వాత బయాలజీ లెక్చరర్ ఆ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన ఫూటేజ్ నా దగ్గర ఉంది అని బెదిరించి మళ్ళీ అతను కూడా తప్పు చేశాడు. సో ఇదంతా జరిగింది నా రూమ్లోనే కదా అని చెప్పి అనూప్ అనే అబ్బాయి ఆమెని సెక్షువల్లీ అసాల్ట్ ఇంకా చేయబోతే ఈమెకు భరించలేక బయట పరిగెత్తుకుంటూ తప్పించుకుంది. తర్వాత కొన్ని నెలలకి అంటే సమ్మర్ హాలిడేస్ ఏదో ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ పేరెంట్స్ ఈమెని కలవడానికి వచ్చిళ్ళు బెంగళూరుకి. అప్పుడు ఉండబట్టలేక మొత్తం చెప్పేసింది బాధపడి. సో పేరెంట్స్ మహిళా కమిషన్కి కంప్లైంట్ చేస్తే ఈ విషయం బయటకు వచ్చింది. అంటే ఏప్రిల్ 10th ఈ ఇన్సిడెంట్ జరిగితే ఇన్ని రోజుల వరకు ఆమె ఎంత నరకయాతన అనుభవించి ఉంటుంది. అమ్మాయిలు ఏదున్నా కానీ ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎదిరించే సత్తా మీలో ఉండాలి. కానీ చాలామంది అమ్మాయిలు ఎందుకు భయపడుతున్నారంటే మన గవర్నమెంట్ కానీ మన పోలీసులు కానీ మీకు రక్షణ కలిగిస్తాము అన్న కాన్ఫిడెన్స్ని మాత్రం ఇవ్వలేకపోతున్నారు. అసలు ఎన్ని కేసెస్లో కంప్లైంట్ చేయగానే వెంటనే సొల్యూషన్ లభిస్తుంది? సిస్టంలోనే ఫాల్ట్ ఉంటే అమ్మాయిలకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ తప్పు చేయాలంటే భయం పుట్టించేలా పనిష్మెంట్స్ తొందరగా ఇంప్లిమెంట్ అయ్యేలా చూసే బాధ్యత గవర్నమెంట్ది. మెయిన్గా పిల్లల్ని హాస్టల్లో ఉంచుతున్న తల్లిదండ్రులు అసలు పిల్లల లైఫ్లో ఏం జరుగుతుందో కనిపెట్టాలి. ఏదున్నా మీతో ధైర్యంగా షేర్ చేసుకునేంత కాన్ఫిడెన్స్ మీ పిల్లల్లో మీరు కలిగించాలి. సిగ్గుండాలి గురువులై ఉండి ఇంత చెత్త పనులు చేయడానికి.